నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. నిన్న ఏదైతే ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఇష్యూ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్, అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి జనార్దన్, వీళ్ళిద్దరి మధ్య నిన్న పెద్ద యుద్ధ వాతావరణం జరిగింది ప్రెస్ క్లబ్లో. అసలు నిజంగానే ప్రెస్ క్లబ్లో వీళ్ళిద్దరి మధ్య అంత యుద్ధ వాతావరణం జరగడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు జనార్దన్ మనతో పాటు ఉన్నాడు. అసలు ఎందుకు వచ్చింది తీన్మార్ మల్లన్నకి జనార్దన్కి మధ్య ఇష్యూ ఎందుకు వచ్చింది చూస్తే నిజంగా కుట్టుకునేంత పని చేసుకున్నారు. కానీ అక్కడ చాలామంది వీళ్ళందరినీ కూడా పక్కకు తొలగించడం వల్ల కొంచెం గొడవంతా కూడా సర్దుమణినట్టుగా కూడా మనం విజువల్స్లో చూసాం. సో జనార్దన్ మన దగ్గర ఉన్నాడు కాబట్టి జనార్దన్ అడుగుదాం, అసలు నిజంగా ఎందుకు వచ్చింది, వివాదం ఎందుకు వచ్చింది ఏంటి అనే దాని మీద ఆయన్ని క్లారిటీగా తీసుకుందాం. జనార్దన్, అసలు ఏంటి నిజంగా నిన్న జరిగింది ఇష్యూ? మీరు ఒక ప్రెస్ మీట్కి వచ్చారు, తీన్మార్ మల్లన్న ఒక ప్రెస్ మీట్కి వచ్చారు. సరే, తీన్మార్ మల్లన్న అంటే బీసీ నినాదం ఎత్తుకున్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా ఆ బీసీలకు రాజ్యాధికారం రావాలంటూ కూడా ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటా ఉన్నాడు. మీరు నిరుద్యోగుల పట్ల నిలబడి నిరుద్యోగులకు సంబంధించి మీ ప్రయత్నాలు అనేది మీరు చేసుకుంటా ఉన్నారు. ఏది ఉద్యోగాల కోసం, ఏదో ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు అండగా మీరు నిలబడి మీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఎక్కడ అసలు ఎందుకు ఆ గొడవ వచ్చింది? అసలు తీన్మార్ మల్లన్నకు మాకు గొడవ ఏం లేదు, ఆయనతోటి మాకేం గొడవ. మేము నిరుద్యోగులము, మాకు ఉద్యోగాలు కావాలని కాంగ్రెస్ను గెలిపించినాం, బీఆర్ఎస్ను ఒడగొట్టినాం. మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిండు. ఎవరి తరపున ఎమ్మెల్సీ అయిండు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎక్కువ మంది ఓటర్లు నిరుద్యోగులు. మరి నిరుద్యోగుల గురించి ఏనాడన్న ఒక మాట మాట్లాడిండా? మాట్లాడలేదు. ఒక మాట మాట్లాడలే. ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక సటైరికల్ గా, ఒక ఏంటంటే తిట్టుడుతోటి, ఒక ఎటకారంతో, ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడు, వ్యంగ్యము. అదే వ్యంగ్యం కూడా కాదు, పొలిటికల్ వ్యంగ్యం అనేది అది వేరే డిఫరెంట్. ఆ చంద్రకుమార్ సార్ అని ఉంటాడు, ఒక ఆయన జర్నలిస్టు, ఏపీ స్కూల్ ఆఫ్ జర్నలిజం అని అశోక్ నగర్ లో ఉంటది. పొలిటికల్ వ్యంగ్యం అంటే ఆయన చూసి నేర్చుకోమను. ఈయన వ్యంగ్యం కూడా కాదండి, అసలు ఏం వ్యంగ్యం కాదు, ఏం కాదు. సరసానికి విరసానికి ఎంత తేడా ఉంటుందో అసలు పొలిటికల్ వ్యంగ్యానికి ఈయన మాట్లాడేదానికి అంత తేడా ఉంటది. అయితే ఈడ విషయం ఏంటంటే ఎప్పుడు మాట్లాడలేదు. మా బాధే గురించి మేము కొట్లాడుతున్నాం, ఆయన వదిలిపెట్టేసినాం. ఆయన పక్తు రాజకీయం చేసుకుంటాడు, ఆయన గురించి అది చేస్తాడు, సమాజాన్ని పట్టించుకోడు. ఈయన సమాజాన్ని పట్టిన ఒక చీడ పురుగు. ఇక ఈయన ఎవరన్నా ఏదన్నా ఈయనకు నచ్చిన వాళ్ళు అనుకొని మీ 99 ఎక్కువ మంది మీరు సమాజానికి పట్టిన చీడ పురుగు అని అంటున్నారు. ఆయన సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజంలో ఉన్నటువంటి బీసీలని అభ్యున్నత వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలంటూ కూడా, బడుగు బలహీన వర్గాల కోసం ఫైట్ చేస్తున్నట్టు కూడా ప్రజల మద్దతు ద్వారా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఆ ఛానల్ ఏదో పెట్టుకుని, అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. అంత చీప్గా తీసేస్తున్నారంటే ఆయన్ని. కరెక్టే, ప్రజల కొరకు చేస్తుండు, అన్ని ఒక సేవా దృక్పథంతో చాలా సేవలు చేస్తుండు, ట్రస్ట్ పెట్టిండు, ట్రస్ట్ కానీ డబ్బులు వేయించుకుంటుండు, అన్ని చేస్తుండని మీరు అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు మా జీవితాలు బాగుపడడానికి ఒక ఉద్యోగాలు కదా, తెలంగాణ వచ్చిన నీళ్ళ నిధులు నియామకాల మీద ఆ ఉద్యోగాలు పోతున్నప్పుడు మరి ట్రస్టులకు ఇచ్చి నువ్వు వాళ్ళకి ఏదో సేవలు చేసి అన్నం ప్యాకెట్లు అవన్నీ అందించినావు కదా. మరి అట్లనే ఈ పిల్లలు కొట్లాడుతుంటే నిరుద్యోగులకు వచ్చి కోర్టు కేసులకు ఏమన్నా నువ్వు సాయం చేసినవా? కోర్టులో కేసు వేసినవా? నువ్వు వాదాన్ని ఎత్తుకున్నావు, దళిత వాదం అన్నావు, అంబేద్కర్ అన్నావు. అంబేద్కర్ సిద్ధాంతం అంటే బహుజనవాదం, ఒక విస్తృతమైనది. దానిని మారుస్తూ అంగిలాగ సిద్ధాంతం. నేను పుట్టే నాటికి నేను సచ్చే నాటికి అంగిలాగే ఉండాలి, నాకు ఏ ఆస్తులు లేదన్నావు. మరి నువ్వు చేసేటటువంటి సేవలో వచ్చి మరి పొరగాళ్లకు కేసుల గురించి నువ్వు ఉండాలి కదా. నువ్వు ఒక పెద్ద అన్నావు కదా, మీరే అన్నారు బతుకులు మారుస్తావు, వీళ్ళ జీవితాలు మారుస్తున్నావు. ఉద్యోగాలు పోతున్నాయి, చదువుకున్నాక ఉద్యోగాలు రావట్లేవు. ఆ ఉద్యోగాల గురించి నువ్వు ఎందుకు వచ్చి కొట్లాడట్లేవు? ఆడ బువ్వ పెట్టే బదులు ఇక్కడికి వచ్చి ఎందుకు కొట్టలే? మరి ఇదే పేపర్ లీక్ అయి పొరగాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు బువ్వలు పెట్టలేదు? అశోక్ నగర్లో ఎందుకు లేవు? ఎవరి తరపున నువ్వు రోడ్ల మీద వచ్చి కొట్లాడి నువ్వు చెప్పు. నువ్వు ఒక్కడ నీ కెమెరా ఉంటే ఒక రూమ్లో పోతావు, ఒక 2 ఇళ్ళలో ఇట్లా కూర్చుంటావు, ఈ స్టంట్లు చేయడం తప్పితే, స్టంట్ల మాస్టర్ తప్పితే నీకు ఏది లేదు. ఒక కన్స్ట్రక్టివ్ గా ఈయన వర్క్ ఉండదు, అంత స్టంట్లు. ఈయన నా టీం అంటాడు. ఈయన టీము ఏడున్నది చెప్పు. ఈయన ఎన్నిసార్లు ఈయన నోటి దురదతోటి ఈయన మాట్లాడినప్పుడు, ఈయన నా మీద ఇది దాడులు చేసినప్పుడు ఏడున్నది ఈయన టీం ఎక్కడో రాష్ట్రం మొత్తం ఉంది అంటున్నాడు కదా. ఒక్కసారైనా రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో వచ్చి ధర్నాలు చేసిర్రా? చెప్పండి, మీరు చెప్పండి. మొన్న కవితకు వచ్చినప్పుడు ఏమన్నా ధర్నాలు చేసిర్రా? ఈయనకేం లేదు. ఈయనకేది పట్టదన్నా. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాడు కదా,
ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు 29 జీవోలు ఆగమైపోతారు కదా, ఎందుకు కేసు వేయలేదు? ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ రాంగ్ ఇంప్లిమెంటేషన్, దాని గురించి సుప్రీంకోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? కనీసం హైకోర్టులో ఛాలెంజ్ చేసిన మరి ఉట్టి చిన్న అడ్వకేట్, బుడ్డ అడ్వకేట్, నిన్న కాక మొన్న ఎల్ఎల్బి అయిపోయిన వాళ్ళతో అటెండ్ చేసిన సీనియర్ కౌన్సిల్ కాదు, ఏది లేదు, ఒట్టి డ్రామా. నిన్న పోతే మేము బుక్ చేసుకున్న స్లాట్కి ఆయన ఎందుకు వచ్చిండు? మేము బుక్ చేసుకున్నాం, ఆధారాలు చూపిస్తాము. మేము బుక్ చేసుకున్నటువంటి స్లాట్లో ఈయన వచ్చి ముందుగా మీరే బుక్ చేసుకున్నారా? ముందుగా మేమే బుక్ చేసుకున్నాం, బుక్ చేసుకోవడానికి డబ్బులు కూడా మేమే అడుక్కున్నాం, అన్ని మేమే చేసుకున్నాం. మేము చేసుకున్న దానికి ఈయన వచ్చి ఎంత ఎటకారము బల్పు షకలు చేసిండంటే మా మీద. ఇంకొకటి చెప్తున్నాం, తీన్మార్ మల్లన్న, నువ్వు నిన్న మాతోటి మా గురించి మాట్లాడిన మాటలు చాలా రూడ్గా, పద్ధతి లేకుండా, గీ పోరాడు, గీడు డబ్బులు తీసుకున్నాడు అని నువ్వు మాట్లాడినావు. మేము చదువుకున్న వాళ్ళం, ఒక పిహెచ్డి స్కాలర్ను, ఇంక రేపు మా సబ్మిట్ చేసుకోవాలి. పిహెచ్డి అయినా కాకుండా తోటి మనిషికి మర్యాద ఇచ్చడం నేర్చుకో. నువ్వు ఒక ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీకి ఎట్ట మాట్లాడాలో మాట్లాడు. నీలాంటి ఎదవలు దద్దమ్మలు ఉండబట్టే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు. నీలాంటి కొంతమంది ఎదవలను దృష్టిలో పెట్టుకొని ఒక స్పెసిఫిక్గా అనకుండా జనరలైజ్ చేసిండు. ఆయన మాట్లాడింది కొంత కరెక్టే, జనరలైజ్ చేయడం చాలా తప్పైంది మొన్న రేవంత్ రెడ్డి. ఇలాంటి దద్దమ్మలు, ఒక సోషల్ మీడియా జర్నలిజం అనేటటువంటి డెమోక్రటైజ్ అయినటువంటి కాలంలో ఒక వ్యవస్థీకృతమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను పటాపంచలు చేసుకొని మాలాంటి వాళ్ళ బాధలు మీరు చెప్తందుకు డెమోక్రటైజ్ అయిన దాంట్లో ఇలాంటి చీడ పురుగులు వచ్చి తిట్టుడే జర్నలిజం అని చేసినటువంటి ఈ మల్లన్నకు బూతులు తిట్టుండు. కాబట్టి తెలంగాణ సమాజానికి ముందే నా శిరస్సు వంచి మిమ్మల్ని అపాలజీ కోరుకుంటున్నా, క్షమాపణలు కోరుతున్నా. మల్లన్న విషయంలో ఇప్పుడు ఈ బయటలో నేను కొన్ని ఘాటుగా మాట్లాడినా తప్పుగా అనుకోకు దయచేసి. ఎందుకంటే ఆయనకు ఆ విధంగానే చెప్పాలి, దెబ్బకు దెబ్బే. యుద్ధంలోకి దిగినప్పుడు ఆ కత్తి పట్టుకుంటే మనం కత్తే పట్టుకోవాలి. ఈయన మూర్ఖుడండి, ఈయనకు మనం సౌమ్యంగా పద్ధతిగా చెప్తే ఈయనకు అస్సలు పట్టదు. అందుకనే ఈయనకు అదే రకంగా నేను చెప్తున్నా. కాబట్టి నన్ను దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఎక్స్క్యూజ్ చేయాలి మీరు. దానికి నేను చెప్తున్నా, ఇగో ఆధారం చూపిస్తా చూడనా. ఈయన చేసినటువంటి ఏదో పనికి మేము బుక్ చేసుకుంది, ఇంకో ఇది బుక్ చేసింది, నిన్న బుక్ చేసినటువంటిది, ఇది బుక్ చేసింది, అది బుక్ చేసింది చూపించినాం కదా. ఈయనకు మేము ఎన్ని గంటలకు బుక్ చేసినాం అంటే, మాది 11 గంటల నుంచి మాకు ఎప్పటి వరకు ఉందంటే 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాలు. వాళ్ళు ఏమన్నారంటే మాకు, మీరు ఎప్పుడు చేసుకోరంటే 12 నుంచి 1 వరకు చేసుకోమని చెప్పిర్రు. చెప్పితే మేము అట్టనే వచ్చినాం. ఈయనది ఎన్నింటికి? 12, ఈయనది 11 నుంచి 12, 12 నుంచి 1 వరకు మీది. మరి ఈయన మాట్లాడింది ఎప్పుడన్నా టైం ఎప్పుడు? 12 నుంచి 1. మరి మా స్లాట్ ఎటు పోవాలన్నా? ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గానా? మరి ఈయన వెనక్కి వచ్చిన పాపం నిరుద్యోగులు వాళ్ళది మాట్లాడుకోవాలి కదా, ఉండాలి కదా. మా గురించి కూడా ఈయన వచ్చి మాట్లాడాలి కదా. అంటే ఈడబ్ల్యూఎస్ అంటారు, ఈడబ్ల్యూఎస్ గురించి కేసు వేయలేదు. అక్కడ జరిగింది ఏంటంటే, ఈయన గురించి మేము స్లాట్ వదులుకున్నాం, మేము తర్వాత మాట్లాడరు అని మమ్మల్ని వాళ్ళంటే మేము కన్విన్స్ అయినాం, అయిపోయింది. తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అసలు వదిలిపెట్టి బీసీ వాదం అని ఇంకొకరిని తిట్టి వాడిని తిట్టి వీడిని తిట్టి ఏదేదో తిడతావు, మా గురించి అన్నాడన్న మాట్లాడినామని అడిగినాం. సరే, ఈరోజు పొద్దున కూడా తను చాలా మిమ్మల్ని ఉద్దేశించి ఆయనకు వీడియో పెట్టడం కూడా జరిగింది. దాంట్లో చాలా రకాలుగా మిమ్మల్ని కూడా విమర్శించడం జరిగింది. మీరందరి దగ్గర డబ్బులు దొబ్బుతున్నారని, దండుకుంటున్నారని, జనార్దన్ అనేవాడు ఒక అంటే దగాకోరు, డబ్బులు తీసుకుని ఇది చేస్తున్నాడు అందరి దగ్గర అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మీరు కూడా చూసారా? చూసినాం కదా. ప్లే చేయండి. వాళ్ళకి ఫోన్ పేలో ఇంకొక విషయం చూపిస్తాను. ఫోన్ పేలో మీకు డబ్బులు రెడ్లు ఈ బీసీల సభను డిస్టర్బ్ చేయాలని రెడ్లు నిన్న చేసినటువంటి కార్యక్రమం కోచి పనులన్నీ ఇగో రాకేష్ రెడ్డి అనుగులాంటోడు ఈ ఏడా అల్లరి చేయమని పైసలు పంపిండు వాళ్ళకి ఫోన్ పేలో. అవునా? పంపాడు నిజంగానే. ఏమని చెప్పినానికి వచ్చి నిరుద్యోగులు అని చెప్పారు కదా. కాదు, చూడండి నిన్న అంటే ఈ సభను డిస్టర్బ్ చేయమని రాకేష్ రెడ్డి అంటూ పైసలు పంపిస్తే ఇక చూడండి వాళ్ళు వచ్చి తీర్మానం మా సమస్యల మీద మాట్లాడాలని చెప్పారు. కానీ ఇగో
చూసిరా? చిన్న బాబు ఇగో ఇగో ఈ బాబుని చూసిరా? మైనర్ పిల్లగాడు డిఎస్సి అభ్యర్థట. ఇగో ఈ పిల్లగాడు ఈ పిల్లగాడు నిరుద్యోగుల పేరు చెప్పి అక్కడ ఇక్కడ కేసులు వేస్తామని పైసలు వసూలు చేసేటువంటి పిల్లగాడు. ఈ పిల్లగాడు ఓయూ పేరు చెప్తే ఆ ఓయూ వాళ్ళు ఈయన బెదిరించారు. అరే నువ్వు ఓయూ పేరు చెప్తే నీ సంగతి చెప్తాం రా. ఇగో ఇట్లా 12 పిల్లగాడు నిన్న ఒక 30,000 మళ్ళా వసూలు చేసిరట పాపం. ఆ రాకేష్ రెడ్డి అనే మైలపోలు తీసి. ఇగో ఈ రకంగా ఒక బీసీ మీటింగ్ జరుగుతా ఉంటే బీసీ మీటింగ్ మీదకి ఈ రెడ్డి అనేటోడు ఈ పైసలు ఇచ్చి పంపించి ఆడ గలాటకు ప్రయత్నం చేసి. ఇగో ఈ పిల్లగా డిఎస్ఐ అభ్యర్థి ఇగో ఈ పిల్లగాని చూడు. పిల్లగాడు 12 పిల్లగాడు ఇగో 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 పిల్లగాడు ఈ పిల్లగాడు 12 డిఎస్సి అభ్యర్థట. 12 పిల్లగాడు ఈ రకంగా గలాట సృష్టించాలని అంటే నిన్న ఇదే చిల్లర ప్రయత్నం అన్నట్టు. అంటే బీసీ ఉద్యమాన్ని ఎట్లా అడ్డుకోవచ్చు అనేటువంటి ఈయన లేవనెత్తినటువంటి 3 అంశాలు. ఒకటి రాకేష్ రెడ్డి డబ్బులు ఇచ్చిండు, బీసీ ఉద్యమాన్ని ఆగం చేయాలని ఒకటి. ఆ చిన్న పిల్లగాడు వీడు డిఎస్సి అభ్యర్థి, మైనర్ అబ్బాయి 12 ఏళ్ళనే సుదర్శన్ అంటుండు. ఇంకొకటి ఇగో ఈ పోరగాడు వీడు అని నన్ను అన్నాడు. ముగ్గురిని, రాకేష్ రెడ్డిని, అబ్బాయిని, నన్ను చెప్పి 3టికి కౌంటర్ ఇస్తా. అరే తీన్మార్ మళ్ళీ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. బరాబర్ నువ్వు నిరుద్యోగులను అవమానించినట్టు, మా ఉద్యమాన్ని అవమానించినట్టు, ఇది ఒక తల్లి పాలలాగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం. ఎందుకు వచ్చిర్రు ఈ పిల్లలు అనేది తెలుసుకో. నువ్వు అశోక్ నగర్లో నిరుద్యోగులను ఉరికిచ్చి కొట్లాడినప్పుడు ఎక్కడ పడినావు? ఆడపిల్లల్ని కొట్టినప్పుడు ఎక్కడ పడినావు? ఏడున్నావు నువ్వు? ఆడపిల్లల వీపులు పలగొట్టినప్పుడు ఎడపడినావు? ఎక్కడున్నావు నువ్వు? ఈ సుదర్శన్, ఈ వెకిలి చేష్టలు, వెకిలి ముచ్చట్లు ఇవన్నీ మానుకో. ఒక్కొక్క దానికి సమాధానం చెప్తా. డబ్బులు రాకేష్ రెడ్డి అనేటోడు ఇచ్చిండు, ఆ రెడ్డోడు అంటున్నావు. నేను చెప్తా చూడు. ఇగో గ్రూప్ పెట్టినావు. ఇగో ఇది రాష్ట్ర స్పోర్ట్స్ కోట సాధన సమితి ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక్కొక్కళ్ళు డబ్బులు పంపిర్రు అన్న. ఇగో ఈ డబ్బులు పంపినటువంటివి ఇగో రాకేష్ రెడ్డి 3,000 ఒకళ్ళు ఇట్లా పంపిర్రు. ఇగో ఇట్లా పంపిన వాళ్ళు అందరికి ఉన్నాయి, కదా. రాకేష్ రెడ్డి 3,000 వీళ్ళు పంపిర్రు. ఇంకో స్లిప్ రాకేష్ రెడ్డి ఉందా? రాకేష్ రెడ్డిది ఉంది. ఆయన బరాబర్ పంపిండు. అందరు నడుక్కున్నారు పిల్లలు. ఇగో రాకేష్ రెడ్డి, ఇగో ఈ పిల్లలు పంపిర్రు. ఇగో అందరు పంపిర్రు కదా, గీయే కదా నా ప్రెస్ మీట్ కు అనా. ఇగో వీళ్ళు ప్రెస్ క్లబ్ కు పంపించారు కదా, ఒకసారి 1000, 2000 ప్రెస్ క్లబ్ ఇవే పంపిర్రు కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రమేష్ అనే అబ్బాయి కొట్టిండు కదా, ప్రెస్ క్లబ్ కు గంట ఎంత అవుతుందన్న ఖర్చు? 3,000 నానేసి, 600 మెయింటెనెన్స్, 1000 రూపాయలు లింకు, వాటర్ బాటిల్, బ్యాడ్జీలు ఇవన్నీ కూడా అవుతాయి కదా. మరి ఆ నుంచి ఇతరాన్ని ఇవన్నీ పొరగాలు పెట్టుకునే పైసలేగా. మా ఇంద్రనాయక్ కూడా 100 కొట్టిండు, అస్మా కూడా 100 కొట్టింది, అందరు కొట్టిర్రు. ఈ డబ్బుల గురించి అన్నావు. రాకేష్ బరాబర్ అడుగుతాం, ఇస్తాం. కేసులకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు. నీ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా 29 అదే బీఆర్ఎస్ అండతో నువ్వు రెచ్చిపోతున్నావు. బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. బీఆర్ఎస్ మిమ్మల్ని నడిపిస్తుంది. వాళ్ళ కనుసన్నలోనే మీరు ఇలాంటి ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారు. సిగ్గులేనోడా తెలుసుకో. ఫేక్ ఉద్యమాలు ఎందుకు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మాట్లాడారు. ఈయన ఎడ గెలిచిండు? ఈయన కాంగ్రెస్ దాంట్లో టికెట్ మీనే కదా. ఈ సిగ్గు తప్పినోడికి మరి ఈయన మొగోడు, నేను గెలిపించినప్పుడు నేను గెలిపించిన అంటాడు కదా. ఎమ్మెల్యేలను గెలిపిస్తుంది కాంగ్రెస్. ఈయన గెలిపించిన 119 మందికి పోటీ చేసినప్పుడు నువ్వు ఎంతమందిని గెలిపించిన? 64 మందిని గెలిపించిన మొగోనివి అయినప్పుడు మరి నువ్వెందుకు గెలవలేకపోయినావు? మరి కాంగ్రెస్ టికెట్ చుట్టూ నువ్వెందుకు ఎంపర్లాడినావు? అందరిది నాదే అనుకుంటావు, మొత్తం నేనే అనుకుంటావు. ఇది నీ మూర్ఖత్వం. నువ్వు తెలుసుకో. నీ మూర్ఖత్వాన్ని నువ్వు తెలుసుకో ఫస్ట్ బిడ్డ. నీ యొక్క అమాయకత్వాన్ని నువ్వు తెలుసుకో. నీ పిచ్చి కూతలు ఏంటి అనేది, నీ పిచ్చి ప్రలాపాలు అనేటువంటి తెలుసుకో. ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డమైన జీవోలు తెచ్చారు, అడ్డంగా పరీక్షలు పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిరని నువ్వు రెచ్చగొట్టిన వారా నాయన? ఇప్పుడు ఈ డబ్బులు పంపించినందుకు మిమ్మల్ని విమర్శించాడు ఆయన, అవునా? అవును.
చెప్తామన్నా వీటన్నిటికి సమాధానం డబ్బులు ఎందుకు పంపించాడు విమర్శించాడు కదా. అవును. నిజంగా చెప్పాలంటే మరి ఒక రకంగా ఆయన ఎమ్మెల్సీగా ఏది హుజూరాబాద్ లోనో హుజూర్ నగర్ లో నిలబడినప్పుడు మరి చాలా మంది ఆంధ్ర నుంచి కూడా 500, 200, 300 పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇది అందులో తప్పేం లేదే. మరి ఆయన అడగొచ్చు, మీరు అడగకూడదా? ఆయన చాయ్ పైసలు అన్నాడు అన్నా, అక్కడ పైసలు లేవన్నా, 10 రూపాయలు చాయ్ పైసలు అన్నా, కింద ఫోన్ పే ఉందన్నా, కొట్టురా అని నువ్వు అడిగిన రోజులు ఎడిపోయినాయి. ఇవాళ మేము మా సొంతానికి అడగట్లేం, కేసులకు అడుగుతున్నాం. ఇచ్చిన పైసలకు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టినవా లేదా, వచ్చినవా లేదా? నువ్వు నిరుద్యోగులు 5 రూపాయల భోజనాలు కేసీఆర్ కేటీఆర్ అని అందరిని తిట్టినావు కదా, కానీ మా బతుకులు మారినాయా? 5 రూపాయల భోజనాలు కాకుండా బిర్యానీలు తింటున్నావా? ఉద్యోగాలు వచ్చినాయా? ఏం మారినాయా మా బతుకులు? నువ్వు వేసిన నువ్వు వచ్చి తిరిగితే కదరా నాయన నీకు తెలిసేది. ఈ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంది, ఉద్యోగాలు ఎక్కడ ఆగినాయి, ఈ ప్రైవేట్ సెక్టార్లలో ఈ ఉద్యోగాలు రాకుండా ఎట్టున్నాయి ఏందనే నీకు సోయి ఉంటే కదా. ఏది లేకుండా ఉట్టిగా ఒకటి గిట్ట పట్టుకొని క్లిప్పు పట్టుకొని అది మరి ఆ పంపినోడు ఎవడు సిగ్గులేనోడు మరి ఇలా ఇవి కూడా పంపాలి కదా. వాడు ఎవరినో కోవర్టు నిలబెట్టి చేసినావు కదా, మరి ఆయనకు సిగ్గు లేదా? అరే రాకేష్ రెడ్డి అన్న 3000 ఇచ్చిండు, పాపం పోరగాళ్ళు సస్తున్నారు స్పోర్ట్స్ కోటా గురించి, నువ్వు బీసీ ఉద్యమాన్ని ఎత్తుకున్నావు, మన SC ST బిడ్డలు ఉన్నారు, సిగ్గు తప్పినోడు మొత్తం నువ్వే మాట్లాడరు నాయనని వాడు ఎవడో నీకు పంపించాడు కొడుకు మాట్లాడాలి కదా. నేను అందుకని ఇలాంటి మాటలు వస్తేనే అపాలజీ అడిగిన సమాజానికి. వానికి ఉండాలి సిగ్గు, లేకుండా ఈయనకన్నా సిగ్గు ఉండాలి కదా. మరి ఆ పోరగాళ్ళు ఏం చేసిర్రు, వచ్చి ప్రెస్ మీట్కే వచ్చిర్రు అనేది ఉండాలి. ఎన్నడు బుక్ చేసినావు అన్న ప్రెస్ మీటు? మేము ఎప్పుడు బుక్ చేసినావు? ఒక 31వ తారీఖు నాడు బుక్ చేసి పోయిన నెల 31 మరి ఆ రోజు నువ్వు ఉన్నావని మాకు తెలుసా? నీ ప్రెస్ మీట్ ఉందని మాకు తెలుసా? చెప్పు, నీ ప్రెస్ మీట్ ఉన్నదని మాకు మరి ఈయన అసలు ఈయన రాలేదు కదా. మేము నీ గురించి ఎదురు చూడలే కదా. నువ్వు స్లాట్కు రాకుండా ఉండి రచ్చరచ్చ చేసుకొని ఈయన గురించి వచ్చిందని, రాకేష్ రెడ్డి పంపించిందని, మళ్ళీ దానికి మైలపోలు తీసి 30,000 అడుక్కున్నారని. ఏడా చూసినారు 30,000 అడుక్కోగా? ఎక్కడ చూసినావు చెప్పు? 3,000 కాదు. మళ్ళా ప్రెస్ మీట్ అయిపోయినాకనంటే మేమంట పోయి రాకేష్ రెడ్డిని మేము మళ్ళీ ఏం చేయాలో చేసినావు, మళ్ళీ మాకు 30,000 ఇవ్వని ఆయనకు మైలపోలు తీసినామంట. మైలపోలు కాదు బిడ్డ, నీకు పప్పన్నం కానించి నాగెల్లి వరకు పచ్చి పులుసు దాపిస్తాను. నీ పాత చింతకాయ పచ్చడా, నీవు చింతపండు కదా, చింతపండు చింతపులుసు కారుద్ది. గుర్తుపెట్టుకో, నిరుద్యోగులతో పెట్టుకోకు. ఎవరినో ఎమ్మెల్యేను గిమ్మెల్యే ఎవరిని పడితే అన్ని బ్లాక్మెయిల్ చేసి బిల్డర్లను వీళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు నిరుద్యోగుల కాడ నోరు జారి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈ విమానం మొత్తం మోగుద్ది బిడ్డ. నీ దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యి. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అర్థం చేసుకో. ఒళ్ళు పలిచి మాట్లాడుతారు. ఒకవేళ ఎందుకు ఇట్లా మేము నిరుద్యోగులను మీరు ఇట్లా చేస్తున్నారు? ఈ మాట అన్నాడు ఆ పిల్లోడు అన్న. పాపం పిల్లగాడు పిల్లగాడు వాళ్ళ నాన్న ఉన్నాడు. నాన్న ఉన్నప్పుడు ఉద్యోగం రాలేదు. డిఎస్సి అన్నిటికీ తెలంగాణలో ఉద్యోగాలకు 44 సంవత్సరాలు. SC ST BC వాళ్ళకు 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది. 44 ఏళ్ళ వరకు 49 ఏళ్ళు. అదే కాబట్టి సెటైరికల్గా చేసింది. ఉద్యోగాలు ఇరంటే 10 ఏళ్ళు పెంచినావు, వాళ్ళను తొందరగా రిటైర్ చేయరంటే 3 ఏళ్ళు పెంచినావు. కేసీఆర్ మీద అదేగా సెటైరు. అంటే వాడు 2 రోజులకి ఇక రిటైర్డ్ ఇవాళ జాయిన్ అవ్వాలి, ఎల్లుండి రిటైర్డ్ పత్రాలు తీసుకొని పోవాలి కేసీఆర్ అని సెటైరికల్గా అప్పుడు మనం ఎన్నికల ప్రచారం చేసింది. మరి నీకు తెలుసు కదా, వాళ్ళ అయ్యకు ఉద్యోగం రాలేదు, పోరగాడు వచ్చిండు, హైదరాబాద్ అంటే వచ్చిండు. అవును, మీరు ఎన్నికలప్పుడు చూపించుకున్నట్టు నా కొడుకు ఈ కొడుకు ఇగో మేము మా కుటుంబం అని మీ కుటుంబ పరివారం వచ్చి మీరు చేస్తారు కదా ఎన్నికలు. అయ్యా నేను బతకలేకపోతున్నా, ఇగో మా పిల్లగాడు అని తీసుకొచ్చుకోండ్రు, మమ్మల్ని అర్థం చేసుకొని మా కుటుంబం యొక్క స్థితిగతులు, నా కొడుకు నేను సాదుకోలేకపోతున్నాం, ఫీజు కట్టలేకపోతున్నాం తీసుకొని వచ్చి ఉంటాడు. లేకుంటే ఆయన హైదరాబాద్ అంటే తీసుకొని వచ్చి ఉంటాడు. ఆడ లొల్లి అయినప్పుడు ఎవరికైనా బిడ్డగాడు ఉరికొస్తాడు కదా, మన చేతులు ఉంది అట్నే పట్టుకొని వచ్చిండు, అందరు పట్టుకొని వచ్చిండు అయ్యే లెక్క. దాన్ని ఈయన ఏదో రాకెట్ సైజులో ఏదో కనిపెట్టినట్టు ఏమన్నా ఉండాలన్నా రాజకీయం చేస్తే విమర్శకు ఉండాలి. ఏదన్నా విమర్శ ఉందా? మరి ఇలా ఉద్యమానికి అందరం జోల పట్టుకొని అడిగినాం అన్న డబ్బులు మీ రిపోర్టరే చేసిండు. మమ్మల్ని జోల పట్టుకొని పైసలు అడుక్కున్నాం, పైసలు లేక. మరి నీకు సిగ్గుంటే వచ్చి ఒక్కసారైనా మరి ఈ నిరుద్యోగులు ఎందుకు జోలే పట్టుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనే ఓట్లు వేయించిన ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు అని ఒక సిగ్గుతోటి తలదించుకొని వచ్చి నువ్వు మా పక్షాన నిలబడాల్సినవు కదా. నీకు సిగ్గు లేకుండా నువ్వు మమ్మల్ని అంటావు. నీదంటే ఎట్టా తెగిడిచినావు, తెగబడ్డానికి తెడ్డేలింగం, సగం చెడితే సంగీతం, పూర్తి చెడితే భాగవతం, బట్టలు ఇప్పుకుంటే బరిపత్తల ఏముంది అన్నట్టు నువ్వు వాడతావు. మాకు కొద్దిగా మానము నీతి నిజాయితీ అన్ని ఉన్నాయి, మాకు పద్ధతి ఉంది. ఇంకొకటి మరి నన్ను అంటున్నాడు ఈ పోరాడు కేసులు వేసిండు అంటున్నాడు. అని ఆయన 33 కేసులు వేసినాం గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద. ఏ నాడని వచ్చినావా? నేను ఒక్కడిని కాదు,
ఈ 30,000 మంది వచ్చి రోడ్డు మీదకి వచ్చి సెక్రటరియట్ గేట్లు బద్దలు కొట్టిర్రు. బండి సంజయ్ వచ్చినప్పుడు ఆయన ఎంపీకి వచ్చిండు. మరి నువ్వు వచ్చినవా? పని అయిందా కాదా? నువ్వు వచ్చినవా? ఏ నాడన్న వచ్చినవా? రాలేదు. మరి నువ్వు కేసులు వేయలేదు. ఏ కేసులు ఉన్నాయి తెలియదు. కేసులు ఉన్నాయి తెలుసు కదా. ఆ రోజు అందరూ కొట్లాడిర్రు. ఈ రోజన్నా గ్రూప్ 1 మెయిన్స్లో కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నారు. ఆ రోజు ముక్త కంఠంతో ఎగ్జామ్ పెట్టిన రెండోసారి ఎగ్జామ్ అవుతుందని ఆగిర్రు, పెట్టొద్దని చెప్పిర్రు. 29 జీవో కాన్స్టిట్యూషనల్గా ఇన్వాలిడ్ అవుతుంది, ఎగ్జామ్ పరిస్థితి ఏంది, పోస్ట్ పోన్ చేయమని అడిగిర్రు. అడిగే క్రమంలో నువ్వు వచ్చినవా? తెలుగు మీడియం ప్రామాణికం కాదన్నారు, వచ్చినవా? మరి సిగ్గులేనా? నిన్ను అడుగుతా నేను. నువ్వు మొన్న కవితక్క కాడ మాట్లాడినప్పుడు మాకు మీకు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదన్న. ఏమన్నంటే తెలుగు యొక్క భాష నుడికారము, దాని యొక్క సొగసులు వగసు, భాష యొక్క వయ్యారము వంపు ఇదంతా సామెతల్లో ఉంటది అని తెలుగు గురించి గొప్ప మాట్లాడినవే. మరి తెలుగు మీడియా పుస్తకాలు ప్రామాణికం కాదన్నప్పుడు తెలుగులో రాసిన వాళ్ళకు 50 మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు పెద్ద అడ్వకేట్ని ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు, నీ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు ఆ అడ్వకేట్ ఏం చెప్పిండు? తెలుగును కించపరిచినట్టు మాట్లాడి మన కాడ 10% వచ్చిర్రు. ఇంకా గొప్పగా తెలుగు మనకన్నా గొప్పగా కృష్ణ గుంటూరులో మాట్లాడేటటువంటి తెలుగు గొప్పది, వాళ్ళకు కూడా 10% వచ్చిర్రు అని అవమానపరిచినప్పుడు మాట్లాడినప్పుడు ఎక్కడ పడినావు నువ్వు? నీకు తెలుగు గొప్పదని మాట్లాడుతావు. ఆ రోజు రాలేదు, నైట్ మొత్తం పోస్టర్లు వేసినావు తెలుగు గొప్పతనం గురించి, తెలుగులో రాస్తే ఉరితాళ్ళే అని అన్ని రాసినాం. మరి ఆ రోజు కూడా రాలే కదా. మరి ఆ కేసు వేసినాం కదా. ఎన్ని విషయాలు ఉన్నాయి? వచ్చినవా? నీ డబ్బులు తీసుకున్నా నిరూపించు. నిన్ను రెడీ రెడీ అన్ని రెడీ. ఆయన జీలో దమ్ముంటే రమ్మన్ ఇక్కడ డిబేట్ కు అశోక్ నగర్ కు రమ్మన్, నిరుద్యోగుల కాడికి రమ్మన్, అన్ని రెడీ అన్న, అన్ని రెడీ. ఆయన తోటి ఏం తింటే భయం. మేము చాయ్ నీళ్ళు పొద్దున్న నుంచి చాయ్ నీళ్ళతో బతుకుతున్నాం అన్న, చాయ్ నీళ్ళతో ఉన్నాం. ఇంకొకటి ఓయు ఈడు కాదు అది కాదు. నిజంగా నాకు కూడా చాలా సార్లు కాల్ చేసి, నిన్న ఓయూ నుంచి కాల్ చేసి అసలు జనార్దన్కి మీరు ఓయూ అని ఎందుకు పెడతారన్నా, ఓయూ స్టూడెంట్ కానే కాదని చెప్పేసి నాకు పర్సనల్గా ఫోన్ చేసి రకరకాలుగా మాట్లాడతాను. సో నేను చెప్పేవాళ్ళు సీరియస్గా, జనార్దన్ ఓయూ కాదు నాకు అనవసరం, ఆయన చెప్పాడు నేను పెట్టుకుంటున్నా అంతవరకే. మీకు అభ్యంతరం ఉంటే మీరు తెలుసుకోండి, తర్వాత నాకు చెప్పండి అన్న. దాని అభ్యంతరం మీదేంటి? నాకు ఓయూ కాదు ఏది కాదు, జనార్దన్ అండ్రి నిరుద్యోగ చేసి అండ్రి, ఒక నిరుద్యోగ అండ్రి. నేను కొట్లాడేది నిజాయితీ కొట్లాడుతున్నా, ప్రజలు ఆదరిస్తారు. ఈయనకెందుకు మరి? ఈయన ఏ LLB కాలేజీలో, ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజీ చదివిండా, ఆర్ట్స్ కాలేజీ చదివిండా, సైన్స్ కాలేజీలు చదివిండా, జర్నలిజం ఏడ చేసిండు, ఎక్కడున్నాడు? మరి ఈయన ఓయూ ఆ రోజు రాకేష్ రెడ్డికి ఈయనకు చర్చ జరిగినప్పుడు బిట్స్ పిలానికి పల్లి పటానీలు చదివినోనికి అన్నప్పుడు ఓయూని అవమానిస్తారా అని ఎవరెవరు వచ్చారు? మేధావులు అనుకునేటువంటి ఆకునూరు మురళి వాళ్ళు వీళ్ళు అందరు వచ్చి వీడియోలు పెట్టిరు కదా. మరి ఈ బిడ్డ ఎక్కడ చదివిండు, ఎక్కడ చదివిండు? వద్దన్నా పిచ్చి పిచ్చి కానీ ఏదో ఆడ ఉండి ఈయన అనగానే సుదర్శన్ ఈయన 12 ఏళ్ళోడు మైనరు. కొద్దిగా నన్ను ఉండాలి. నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నావు, మోసం చేయకు. తీన్మార్ మల్లన్న నువ్వు మోసం చేయకు. నువ్వు నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రేలాపాల్లో పేలకు నోరు పారేసుకో. మాకు నువ్వెట్ట పారేసుకున్నావు మేము అట్నే పారేసుకుంటాం. మాకు కూడా ఉంది, మాకు కూడా అన్నీ ఉన్నాయి. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళం, తెలంగాణ నీళ్ళు తాగిన వాళ్ళం, నల్లగొండ పౌరుషం చుట్టుముట్టు సూర్యాపేట అని బండాదగిరి రాసిన పాట రాసినటువంటి సూర్యాపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళం. నీ లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళం కాదు. ఒక పద్ధతి సంస్కారము ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటోళ్ళం, నిబద్ధతతోటి ఉన్నాం. నువ్వు ఎన్ని పార్టీలు మాట్లాడినావు? అంగిలాగా సిద్ధాంతం ఏంది? నువ్వు ఒకరిని ఇటు సప్ప ఇరిచి చించుతని కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళనని, మరి రెడ్డి వాళ్ళ కాడికి పోయింది ఏంది, వాళ్ళ కార్లలో తిరిగింది ఏంది? అప్పుడు నీ మీద కూడా పాట వచ్చింది కదా, రెడ్డి వాళ్ళనన్నావు, రెడ్డి వాళ్ళకి సమర్ రాస్తున్నావు అని వచ్చింది కదా. నీ మీద ఎన్ని వచ్చినాయి? నీ మీద ఎన్ని పాటలు రాసిర్రు? నీకున్న సొసైటీలో క్రెడిబిలిటీ ఏంది? నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడు చెప్తున్నావు. అసలు వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలి ఆయన. బీసీ నినాదం ఎత్తుకున్నాడు, సరే సార్. దాని మీద కూడా చాలా మంది రాజకీయ ప్రముఖులందరూ కూడా విమర్శకులందరూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. సో మెయిన్ సబ్జెక్టులు వదిలేసి వేరే దానికి పోతున్నారంటే, సరే బీసీలకు కూడా న్యాయం జరగాలి, మంచిదే. ఆయన ఎత్తుకున్న కాన్సెప్ట్ చాలా మంచిది. ఆయన నిజంగా అందరం కూడా బీసీలు అందరం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మెయిన్ ఇష్యూస్ కూడా పట్టించుకోవాలనేది అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమన్నా ఆయన చేసింది చాలా తప్పు. ఇంకోటి ఈయన గెలుపు కొరకు రెండోసారి అంటే ఇండిపెండెంట్ గా ఫస్ట్ సారి 2 సార్లు పార్టీల మీద చేసిన, ఒకసారి ఇండిపెండెంట్. ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఈయన గెలుపు కొరకు
నేను పిచ్చుకుక్క లెక్క తిరిగిన ఓ ఈయన గురించి తీన్మార్ మల్లన్న గురించి ఓహో ఇగో ఓకే నేను ఉమ్, ఇగో ఏంటి అవన్నీ ఈయన గురించి పోస్టర్లు కూడా నువ్వే పోస్టర్లు అంటిస్తున్నావు. నేనే ఉమ్, మరి అలా కనిపించలేదా నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావు ఉమ్, తీన్మార్ మల్లన్న గురించి తిరిగినా కదా ఉమ్, ఇదే ఈయన ఎమ్మటున్న ఒట్టెజానాయకు ఇప్పుడు నీ ఎమ్మట అంటున్నా సుదర్శన్ అయ్యాల ఆడబడినావు నువ్వు ఉన్నావా సుదర్శన్ ఏడున్నావు సుదర్శన్ నువ్వు అయ్యాలా ఉమ్. ఏమన్నా ఉండాలి ఇక నోటితోటి నవ్వుతుర్రో దేంతో నవరంధ్రాలలో ఏ రంధ్రంతో నవ్వుతున్నావు నువ్వు నీకు తెలుసుకో ఒకసారి ఇదే ఒట్టెజానే మమ్మల్ని కొట్టిండు ఇవాళ నీ అమ్మటి బీసీ వాదం బీసీలను మోసం మరి అలా నువ్వు ఆయన ఎవరు BSP పార్టీ నుంచి పోటీ చేసిన వడ్డీజానే. ఈయన ఏడున్నాడు అప్పుడు ఈయన అప్పుడు ఎక్కడున్నాడన్నా అప్పుడు ఈయనకు సిద్ధాంతం వచ్చింది ఈయన మరి ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు కాడ ఉన్నాడు కదా మరి ఆ రోజు ఈయనకు రాలేదా సిద్ధాంతం ఎక్కడ పోయింది ఈయన ఇగో మేము నీ గెలుపు గురించి అట్ట తిరిగినాం కాంగ్రెస్ గెలుపు గురించి అట్టనే తిరిగినాం ఇవన్నీ ఇగో మేమంతా తిరిగినటువంటివి ఇగో ఇంకా వట్టజానే ఇగో బిడ్డ ఎట్టనో అవుతున్నాడు చూడు జగదీశ్వర్ రెడ్డి తోటి ఈయనున్న స్టేట్మెంట్ చూడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి 1000 కోట్లు దోసుకు తిన్నాడని ఒక స్టేట్మెంట్ ఆయనతోటి ఇచ్చినటువంటి ఫోజులు ఇవన్నీ చూడరాదు ఇవన్నీ డ్రామాల వాళ్ళు మీరు కదా మీరు ఒక పార్టీలు ఉన్నప్పుడేమో రెడ్డి ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు కానీ ఎక్కడ పోయినా నీ తత్వాన్ని నీ యొక్క ఆలోచన విధానాన్ని నీ సిద్ధాంతాన్ని మార్చుకోకూడదు ఇగో కమలం పువ్వు బురదలున్నా కానీ దాని యొక్క గొప్పతనాన్ని పవిత్రతను మార్చుకోదు పైకి వెళ్ళి పుష్పాన్ని వికసించి సమాజానికి నేనున్నా అనేటటువంటి ఒక ఫిలాసఫీని ఇస్తుంది మీరు అట్టున్నారా బురదలు ఉన్నా కానీ తన యొక్క దేన్ని సహజత్వాన్ని కోల్పోలే మీరు ఏ పార్టీలు ఉన్నా అంబేద్కర్ ఫిలాసఫీ ఏది కోల్పోలే మీరు బహుజనులను కదా కొట్టించిన వాళ్ళు మా మీద కదా దాడి చేపించింది తీన్మార్ మల్లన్న అంగిలాగ సిద్ధాంతం అంటే అంబేద్కర్ వాదం అంటే మేము తీసుకొని పోతా కొట్టించినోనివి నువ్వు తన్నిచ్చినోనివి నువ్వు ఈ రోజు వచ్చి మళ్ళా మా బీసీల మీద దాడులు అని చెప్తారు ఈయనమ్మటి ఇంకొక ఆయన పక్కన ఉన్నాయని నిన్ను నోరు పారేసుకున్నట్ట ఆయన ఒక ఆయన గౌడ్ అని ఉంటాడు ఇష్టం వచ్చినట్టు బీఆర్ఎస్ వాళ్ళది నాకపోయారు తినకపోయారు అది ఇదని మరి నువ్వు ఏ సిద్ధాంతాలు ఉన్నా ఎక్కడున్నా తెలుసుకోరు మీరు మాకు కూడా మాటలు వచ్చి అన్ని వచ్చు మీరు ఒక్క దెబ్బ కొడతాం మీరు 2 కొడతాం మీరు 2 కొడతాం మేము 1 కొడతాం రెడీ దేనికంటే దానికి కానీ ఐడియాలజికల్గా డిబేట్కి పెట్టుకుందాం సిద్ధాంతంగా ఉందాం పోరాడదాం కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు అంటే మాత్రం ఎవడు ఊక్కునేది లేదు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అంటే తందానని తాళం కొడితే ఒకటి మధ్యలో కొడితే మాత్రం బాగుండదని చెప్తున్నా ఇది తీన్మార్ మల్లన్న ఇప్పటికైనా పద్ధతి మార్చుకో నిరుద్యోగుల పక్షాన నుండి నీకు ఒకటే డిమాండ్ నీకు నిజంగా దమ్ము ధైర్యం కలేజ అన్ని ఉంటే నీ భాషలో చెప్పాలంటే దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి గెలుసు